గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 133 డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో బాగా కరెక్షన్ కనబడింది కదా. దీని రిలేటెడ్గా కొన్ని స్ట్రాటజీస్ని కూడా మీతో ఈరోజు షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మన ఇండియన్ మేజర్ ఇండెక్సెస్ అయిన సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, ఇందులో సెన్సెక్స్ ఈరోజు 226 పాయింట్స్ పెరిగి 55,555 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 46 పాయింట్స్ పెరిగి 16,496 పాయింట్స్ పెరిగింది. బట్ కానీ మేజర్ ఇండెక్సెస్ పెరిగినా మీ పోర్ట్ఫోలియోస్ అని డీప్ నెగిటివ్లోనే ఉంటే దానికి రీజన్ మనం చూసినట్టయితే మన ప్రీవియస్ డైలీ మనీ షోస్లో మాట్లాడుకుంటున్నాం కదా. లాస్ట్ 1 వీక్ 10 డేస్గా ఇండెక్సెస్ అయితే పెరుగుతున్నాయి. బట్ కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే బాగా ప్రెషర్ కనబడుతుంది. సిమిలర్ సినారియో ఈరోజు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ కనబడింది. నవ్వు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ నుంచి మేజర్గా 2 రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. కొంతమంది ప్యానిక్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది బాగా కరెక్ట్ అయ్యాయి కదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, ఇప్పుడు కొనడం బెటర్ అని అడుగుతున్నారు. ఈ 2 క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ముందుగా ఎవరైతే ప్యానిక్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోని ఈ ఫాల్ ఏదైతే కనబడుతుందో ఈ ఫాల్ అన్నది కామన్. ఇవి ఎలాగైతే పెరుగుతాయి అలాగే పడతాయి. మీరు కొన్న స్టాక్స్ క్వాలిటీ బిజినెసెస్ అనుకోండి, అంటే మీరు కొన్న బిజినెస్ గురించి మీకు ఐడియా ఉన్నది, ఈ బిజినెస్లు గ్రో అవడానికి స్కోప్ ఉన్నది, అండ్ ఆ కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్, మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అనుకోండి, మీరు అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. ఈ స్టాక్స్ మళ్ళీ అలాగే రికవర్ అవుతాయి, ఎంతైతే పడ్డాయో అంతే రికవర్ అవుతాయి. వెరస్ మీరు జంక్ స్టాక్స్ అంటే న్యూస్ బేస్డ్ స్టాక్స్ కొన్ని బ్యాలెన్స్ షీట్లు బాగో, వాళ్ళ బిజినెస్ క్వాలిటీ ఎంత బాగోదు, మేనేజ్మెంట్ క్వాలిటీ బాగోదు, బట్ కానీ స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్లో పెరిగిపోవడం చేసి పెరిగిపోతున్నాయి కదా ఇంకా పెరుగుతాయని చెప్పి కొన్నారనుకోండి, అలాంటి స్టాక్స్లో అయితే మాత్రం కొంచెం భయపడాల్సింది ఉంటుంది. సో అలాంటి స్టాక్స్ నుంచి అయితే మీరు ఎగ్జిట్ అవ్వాలి, కానీ క్వాలిటీ పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తున్నట్టయితే వరీ అవ్వాల్సిన పని లేదు. నౌ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇప్పుడు ఇంత కరెక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేలా అని చెప్పి అడుగుతున్నారు. ఈ కరెక్షన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోని భారీగా కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మీకు మన 125th డైలీ మనిషిలో ఏం చెప్పాను, బేసికలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ జస్ట్ స్టార్ట్ అయింది. ఈ కరెక్షన్ అనేది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో తెలియదు. సో కంగారు పడి మన దగ్గర ఏదైతే లిక్విడిటీ ఉన్నదో ఆ లిక్విడిటీని మొత్తం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే, అంటే పడుతున్నాయి కదా అని కొనుక్కుంటూ వెళ్తున్నట్టయితే, ఇంకొంచెం పడినట్టయితే మనకు కొనడానికి లిక్విడిటీ ఉండదు కదా. సో జస్ట్ కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ ఆర్ 4-5 డేస్లోని కరెక్షన్స్ అనేవి ఆగమాట. కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఎవరైతే మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యారు, లాస్ట్ 1 ఇయర్లో ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చాలామంది అన్నోన్ అండ్ అన్గైడెడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ ఫాల్ చేసి ప్యానిక్ అయ్యి మంచి కంపెనీస్ని కూడా చీప్ ప్రైస్లో సెల్ చేసేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు మనకి మంచి క్వాలిటీ కంపెనీస్ లోవర్ ప్రైస్లో కొనుక్కోవడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది కదా. సో మీ దగ్గర ఏదైతే క్యాష్ ఉన్నదో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, కొన్నాళ్ళు ఆగండి, కరెక్షన్ స్టార్ట్ అయింది కదా. సో కంగారు పడి కొనియాల్సిన అవసరం లేదు. నౌ ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలోకేషన్ లేదు, కంప్లీట్ జీరో ఎలోకేషన్ ఉన్నది, క్యాష్లో కూర్చున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, మీ దగ్గర ఏదైతే 100 రూపీస్ ఉన్నదనుకోండి, ఆ 100 రూపీస్ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగానే కరెక్ట్ అయింది కదా, 15% వరకు కరెక్షన్ మనం చూసాం. మినిమం 15% పైన కొన్ని స్టాక్స్లో కరెక్షన్ కనబడింది. సో అలాంటప్పుడు ఒక 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసి, దాని తర్వాత ఇంకొంచెం కరెక్ట్ అయిన తర్వాత 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసి, ఇలా ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వుడ్ బీ బెటర్. నౌ ఆల్రెడీ హోల్డింగ్ ఉన్న వాళ్ళు చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి, కొన్నాళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇంకొంచెం మనకి కరెక్షన్ వచ్చిందనుకోండి, ఈ ప్యానిక్నెస్లోని ఎలా బిహేవ్ చేస్తారు కొత్త ఇన్వెస్టర్లు, అన్గైడెడ్ అండ్ అన్నోన్ ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. వాళ్ళు మంచి క్వాలిటీ కంపెనీస్ చీప్గా అమ్మేసినప్పుడు మనకు కొనుక్కోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి క్యాష్ని హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, పేషెంట్గా ఉండండి. అంటే హోల్డ్ చేయడానికి మనకు పేషెన్స్ ఉండాలి, కొనడానికి కూడా పేషెన్స్ ఉండాలి, గుర్తుంచుకోండి మార్కెట్లోని. అండ్ ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో హోల్డింగ్ లేదో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఎస్ఐపి మోడ్లో నెమ్మదిగా ఎంటర్ అవ్వడం వుడ్ బీ బెటర్. నౌ దీస్ ఆర్ ద 3 స్ట్రాటజీస్. ఎవరైతే అమ్ముదాం అనుకున్నారో వాళ్ళకి నేను చెప్పాను, ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాను, ఎవరైతే అసలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని హోల్డ్ చేయారో వాళ్ళకి స్ట్రాటజీ చెప్పాను. ఇలా మీరు నెమ్మదిగా ఈ స్ట్రాటజీస్ని ఫాలో అయినట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ యూ కెన్ క్రియేట్ గుడ్ వెల్త్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరవింద్ ఫ్యాషన్ నుంచి వీకెండ్లో ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు 439 crores మార్కీ ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్ రైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్లో భాగంగా ఈ షేర్ని 218 రూపీస్ ప్రమోటర్స్తో పాటు మార్కీ ఇన్వెస్టర్స్ అయిన ఆకాష్ బన్సాలి, ఐసీసీ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అండ్ వేరియస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేశారని ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలో ప్రమోటర్సే 40 crores వరకు పార్టిసిపేట్ చేసినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అరవింద్ ఫ్యాషన్ యొక్క ప్రమోటర్స్ పాటు పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఈ ఫండ్ రైజింగ్లో పార్టిసిపేట్ చేశారని అప్డేట్ చదివిన తర్వాత ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం ఈ స్టాక్ని. ఈరోజు సెషన్లో ఈ స్టాక్లో చాలా మంచి అప్టిక్ కనబడింది, ఓవరాల్గా 10.16% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అదానీ గ్యాస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు స్మార్ట్ మీటర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని 50% స్టేక్ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు.
ఈ ఎక్విజిషన్ అప్డేట్తో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో అదానీ గ్యాస్ని ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో ఈ స్టాక్లో చాలా మంచి మూమెంటం కనబడి 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 143కి మన టెలిగ్రామ్ ఛానల్లో లాసా సూపర్ జెనరిక్స్ నుంచి వచ్చిన అప్డేట్ని షేర్ చేసాం. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్లడ్స్ వల్ల వీళ్ళ ప్లాన్స్ ఏవైతే ఉంటాయి, ఈ ప్లాన్స్ ఒక ఆపరేషన్ ఆగిపోయింది. ఆ ఆగిపోయిన అన్ని ప్లాన్స్లోని ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ 143కి షేర్ చేసాం. ఈ పాజిటివ్ అప్డేట్ రావడంతో అక్కడి నుంచి కూడా స్టాక్ ప్రైస్లో 9.5% గ్రోత్ కనబడింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 16% పెరిగింది. సేమ్ పోస్ట్లో మీకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక అప్డేట్ కూడా కనబడుతుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ గ్లోబలీ లీడింగ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీ అయిన మునిష్తోని టైఅప్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్లో భాగంగా మునిష్ యొక్క 40 కంట్రీస్లోని డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ని వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి ఇంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో టాప్ గెయినర్గా నిలిచింది. ఈరోజు సెషన్లో 4.26% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టాక్ లాస్ట్ 1 మంత్గా కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ పడుతుండేసరికి మన సబ్స్క్రైబర్లో చాలా మంది స్టాక్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు. ఇప్పుడు మాట్లాడతాను. ఈ వస్తున్న క్వశ్చన్స్లో కొంతమంది ఓన్లీ స్టాక్ ప్రైస్ ఫాల్ గురించి అడుగుతున్నట్టయితే ఇంకొంతమంది ఫండమెంటల్స్ బాగున్నాయి కదా, ఫండమెంటల్స్ బాగున్నా కూడా స్టాక్ ప్రైస్ ఎందుకు పడుతుందని అడుగుతున్నారు. ఈ రెండిట్ల గురించి ఆన్సర్ చేస్తాను. ముందుగా స్టాక్ ప్రైస్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది యూఎస్ ఫెడ్ టేపరింగ్ చేయబోతుందన్న న్యూస్ అప్డేట్ ఏదైతే వచ్చిందో, ఈ న్యూస్ అప్డేట్తో మెటల్ స్టాక్స్ అన్ని పడుతున్నాయి కదా, దాంతోపాటు ఈ గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ కూడా పడుతుంది అనుకున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. బట్ కానీ యూఎస్ ఫెడ్ టేపరింగ్ న్యూస్ అప్డేట్ 2-3 డేస్ బ్యాకే వచ్చింది కదా, వేరేస్ ఈ స్టాక్ 28th జూలై నుంచి పడుతున్నది. ఈ స్టాక్ అప్పటి నుంచి పడ్డానికి రీజన్ చూసినట్టయితే లెట్ మీ సర్చ్ ఫర్ గోదావరి పవర్. ఇక్కడ మనకు గోదావరి పవర్ పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజ్లోని వీళ్ళ రెవెన్యూ మిక్స్ చూడండి. వీళ్ళ రెవెన్యూ మిక్స్లోని ఐరన్ ఓర్ ప్యాలెట్స్ నుంచి మాక్సిమం రెవెన్యూ వస్తుంది కదా, 34.7%. ఈ ప్యాలెట్స్ ప్రైస్ చూసినట్టయితే లాస్ట్ 1 మంత్గా కంటిన్యూస్గా పడుతుంది. ఈ ప్యాలెట్స్ ప్రైస్ కంటిన్యూస్గా పడుతుండేసరికి వీళ్ళ రెవెన్యూలో మేజర్ కంట్రిబ్యూషన్ అక్కడి నుంచి వస్తుంది కదా, వీళ్ళ ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడొచ్చు అని చెప్పి స్టాక్ ప్రైస్లో మనకు కరెక్షన్ కనబడుతుంది. ఇది స్టాక్ ప్రైస్లో ఫాల్కి రీజన్. వేరేస్ కొంతమంది ఫండమెంటల్స్ బాగున్నా కూడా స్టాక్ ప్రైస్ పడుతుందని అడుగుతున్నారు కదా, దానికి నా ఆన్సర్ ఏంటంటే బేసికలీ చాలా కమోడిటీ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ బాగానే ఉంటాయి. కమోడిటీ కంపెనీస్లో బాగా స్ట్రాంగెస్ట్ కంపెనీ ఇది మన ఇండియాలోని టాటా స్టీల్, రైట్? ఈ టాటా స్టీల్ యొక్క స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1358 రూపీస్లో ఉన్నదా, వేరేస్ ఒక 10 years బ్యాక్ వెళ్ళాం అనుకోండి, 2010లో అరౌండ్ 500 నుంచి 600 రూపీస్ మధ్యలో ఉండేది. అంటే ఈ 10 yearsలో ఈ స్టాక్ యాక్చువల్లీ డబుల్ రిటర్న్ ఇచ్చింది. వేరేస్ చాలా స్టాక్లు ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చుంటాయి. ఇంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న టాటా స్టీల్ స్టాక్ ఎందుకు తక్కువ పర్ఫామ్ చేసిందంటే ఇది టాటా స్టీల్ యొక్క ప్రాబ్లం కాదు, ఆర్ ఎనీ కమోడిటీ కంపెనీ యొక్క ప్రాబ్లం కాదు. ప్రాబ్లం విత్ కమోడిటీ కంపెనీస్ ఏంటంటే ఆ కమోడిటీ రిలేటెడ్ కంపెనీస్ ఏదైతే కమోడిటీని సేల్ చేస్తాయో ఆ కమోడిటీ యొక్క ప్రైస్ మూమెంటం బట్టి వీళ్ళ స్టాక్ ప్రైస్ మూమెంటం అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మేనేజ్మెంట్ ఎంత మంచిదైనా అవ్వచ్చు, వాళ్ళు ఫండమెంటల్లీ ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వండొచ్చు, బట్ కానీ వాళ్ళు సేల్ చేసే కమోడిటీ ప్రైస్ మూమెంటం బట్టి వీళ్ళ స్టాక్ ప్రైస్ మూమెంటం డిపెండ్ అయి ఉంటుందని అర్థం చేసుకోండి. ఎవరైతే మార్కెట్లో కొత్తగా వచ్చి స్ట్రాంగ్గా ఉన్నాయి ఫండమెంటల్స్ అని ఏదైనా కమోడిటీ కంపెనీ వాల్యుయేషన్ PE అవి తక్కువగా ఉన్నాయని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే బేసికలీ ఆ కమోడిటీ కంపెనీ ఇన్హెరెంట్లీ సేల్ చేసే ఆ కమోడిటీ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ మూమెంటం బట్టి మనకి స్టాక్ ప్రైస్ మూమెంటం డిపెండ్ అయి ఉంటుంది అన్నది గుర్తుంచుకోండి. చాలామంది మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ రాంగ్ స్టెప్ అయితే వేస్తున్నారు. కమోడిటీ స్టాక్స్ ఫండమెంటలీ బాగున్నాయని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు. గుడ్, మీరు ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ కానీ మీరు ఈ కమోడిటీ ప్రైస్ సైకిల్ని ట్రాక్ చేయలేకపోయారు అనుకోండి, ట్రాక్ చేయలేకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. మీరు ఫస్ట్ ఆ కమోడిటీ సైకిల్ మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పి మీకు అనిపించినప్పుడే కమోడిటీ స్టాక్స్ని మనం టచ్ చేయడం కరెక్ట్. లేదంటే మనం అన్నెసరీ రిస్క్ తీసుకుంటాం అన్నమాట. కంపెనీ ఎంత ఫండమెంటల్లీ బాగున్నా కమోడిటీ ఇన్హెరెంట్ కమోడిటీ ప్రైస్ పడిందంటే ఆ స్టాక్ ప్రైస్ పడుతుంది, గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే HDFC బ్యాంక్ అండ్ పేటీఎం ఈ 2 కంపెనీలు కొలాబరేట్ అయ్యి న్యూ పేమెంట్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ 2 కంపెనీలు కొలాబరేట్ అయ్యి పేమెంట్ గేట్వేస్కి కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ బిల్డ్ చేయబోతున్నట్టుగా అండ్ పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ ఉంటాయి కదా, మీరు పేటీఎం మిషన్స్ చూసే ఉంటారు వేరియస్ షాప్స్లోని, ఆ పేటీఎం మిషన్స్ని సేల్ చేయబోతున్నట్టుగా అండ్ క్రెడిట్ ప్రొడక్ట్స్ ఏదైతే పేటీఎం పోస్ట్ పెయిడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి వీటిని కూడా సేల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా HDFC బ్యాంక్ పేటీఎం ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ POS డివైసెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ పార్ట్నర్స్ అక్రాస్ ఇండియా ఉన్న పార్ట్నర్స్కి వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నట్టుగా అండ్ HDFC బ్యాంక్ ఒక సేల్స్ టీమ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పేటీఎం ఒక పేమెంట్ సొల్యూషన్స్ని మార్కెట్లో సేల్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ కొలాబరేషన్లో HDFC బ్యాంక్ పేమెంట్ పార్ట్నర్ గాను పేటీఎం డిస్ట్రిబ్యూషన్ అండ్ సాఫ్ట్వేర్ పార్ట్నర్ గాను యాక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది వీళ్ళ ఇనిషియల్ ప్లాన్. దాని తర్వాత పేటీఎం అండ్ HDFC బ్యాంక్ ఈ 2 కంపెనీలు జాయింట్గా కో బ్రాండెడ్ POS ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో లాంచ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ కో బ్రాండెడ్ POS ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోడక్ట్ని పేటీఎం కూడా వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు అని చెప్తున్నారు.
ఈ కొలాబరేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పేటీఎంకి వీళ్ళిద్దరికీ పాజిటివ్గా చూడొచ్చు. ఎస్పెషల్లీ పేటీఎంకి ఇంకొంచెం పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే తొందరలోనే వీళ్ళు ఐపీఓగా రాబోతున్నారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి మోస్ట్ ట్రస్టెడ్ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్తో కొలాబరేషన్ డెఫినెట్లీ వీళ్ళకి పాజిటివ్ ఫ్యాక్టర్గా అయితే ప్లే అవుతుంది. అండ్ అలాగే ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయకుండా ఏదైతే బ్యాన్ విధించిందో ఆ బ్యాన్ రీసెంట్గా లిఫ్ట్ చేసింది కదా. ఈ బ్యాన్ లిఫ్ట్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్ని కీ స్టేట్మెంట్స్ ఈరోజు చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయకుండా బ్యాన్ ఏదైతే విధించారో బ్యాన్ విధించక ముందు వీళ్ళ రన్ రేట్ ఏదైతే ఉన్నదో ఆ రన్ రేట్ని తొందరగా అచీవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. నెక్స్ట్ 2 to 3 monthsలో మా టార్గెట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మినిమం 500,000 క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడం మా టార్గెట్గా పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ 3 to 4 quartersలో మేము ఏదైతే మార్కెట్ షేర్ని కోల్పోయామో ఆ కోల్పోయిన మార్కెట్ షేర్ని రీగెయిన్ చేయడం మా ఫస్ట్ టార్గెట్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్లో ఏదైతే మార్కెట్ షేర్ ఉంటుందో ఆ మార్కెట్ షేర్ని కోల్పోయామే కానీ టోటల్ అమౌంట్ స్పెండ్ మార్కెట్ షేర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మేము మార్కెట్ షేర్ పెద్దగా కోల్పోలేదని చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏపీఎల్ అపోలో అండ్ అపోలో ట్రైకోట్ ఈ రెండు కంపెనీలు 1:1 బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తామని చెప్పి ప్రీవియస్గా అనౌన్స్ చేశారు కదా. ఆ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ని వీళ్ళు ఫిక్స్ చేశారు. 18 September 2021గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీరు ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే మీ డీమ్యాట్ అకౌంట్లో 18 September 2021 కన్నా ముందే ఈ షేర్స్ క్రెడిట్ అయ్యేటట్టు చూసుకోండి. నౌ ఎవరైతే మార్కెట్లో కొత్తగా వచ్చి ఈ 1:1 బోనస్ ఇష్యూ వల్ల నేను ఒక షేర్ కొంటే నాకు ఒక షేర్ ఫ్రీగా వచ్చేస్తుంది, నా డబ్బులు డబుల్ అయిపోతాయని చెప్పి అనుకుంటారు, వాళ్ళ గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాను. ఒక షేర్కి ఒక షేర్ యాడ్ అవుతుంది, బట్ కానీ ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది. సో మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో అంటే ఆ స్టాక్ ఎంతైతే మీరు హోల్డ్ చేస్తున్నారో ఆ టోటల్ వాల్యూలో ఎటువంటి డిఫరెన్స్ రాదు. సో ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఒక షేర్కి ఒక షేర్ యాడ్ అయినా కూడా మీ పోర్ట్ఫోలియో వాల్యూలోనే ఎటువంటి డిఫరెన్స్ రాదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఐఈఎక్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఐఈఎక్స్ గ్రీన్ మార్కెట్, ఈ ఐఈఎక్స్ గ్రీన్ మార్కెట్ తన ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 1 year కంప్లీట్ చేసుకున్నట్టుగా అండ్ ఈ ఫస్ట్ 1 yearలోనే 2744 మెగా యూనిట్ రెన్యూబుల్ ఎనర్జీ ట్రేడ్ అయినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజ్ ద్వారా. ఇందులో 1267 మెగా యూనిట్ వాల్యూమ్ సోలార్ సెగ్మెంట్ నుంచి అండ్ 1477 మెగా యూనిట్ వాల్యూమ్ నాన్ సోలార్ సెగ్మెంట్ నుంచి ట్రేడ్ అయినట్టుగా అండ్ మార్కెట్ డిస్కవరీ ప్రైస్ ₹3.75 యావరేజ్గా. ఇందులో సోలార్ సెగ్మెంట్ నుంచి ₹3.48 అండ్ నాన్ సోలార్ సెగ్మెంట్ ₹4.06 వరకు ట్రేడ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫస్ట్ 1 yearలోనే గ్రీన్ మార్కెట్లో 100 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేసినట్టుగా ఆన్ సెల్ సైడ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినట్టుగా ఆన్ బై సైడ్ వేదాంత, సెయిల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ లాంటి కంపెనీలు పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆన్ సెల్ సైడ్ కర్ణాటక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టాప్ సెల్లర్గా, వేదాంత లిమిటెడ్ టాప్ బయర్గా గ్రీన్ మార్కెట్లో ఎమర్జ్ అయినట్టుగా చెప్తున్నారు ఈ లాస్ట్ 1 yearలో. ఈరోజు సెషన్లో ఐఈఎక్స్ స్టాక్లో మంచి పాజిటివ్ మూమెంటం కనబడింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో 4.37% పెరిగింది స్టాక్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. రీసెంట్గానే వీళ్ళకి వెస్టర్న్ హ్యాంప్షైర్ బేస్డ్ కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చిందని మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. సిమిలర్ లొకేషన్ నుంచి సిమిలర్ కంపెనీ నుంచి అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి పెద్ద ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా చెప్తున్నారు. వీళ్ళకి $105 million వర్త్ ఆర్డర్ అంటే 800 crores వర్త్ ఆర్డర్ స్టీల్ అండ్ అల్యూమినియం వీల్స్ని సప్లై చేయడానికి నెక్స్ట్ 3 yearsలోని సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు చెన్నై అండ్ డేపర్ ప్లాంట్స్ నుంచి September 2021 నుంచి ఈ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తామని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా రిపోర్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే June month టెలికామ్ సబ్స్క్రైబర్స్ డేటా వచ్చింది. మే మంత్లో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది కదా, వేరే జూన్ మంత్లో 38.1 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్నది. అండ్ జియో 54.7 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్నట్టయితే వొడాఫోన్ ఐడియా 42.8 lakh సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. అండ్ ఈ టెలికామ్ ప్లేయర్స్ రిలేటెడ్గా కెన్ నుంచి ఒక న్యూస్ అప్డేట్ వచ్చినట్టుగా రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఈ న్యూస్ అప్డేట్లో ఏం చెప్తున్నారంటే టెలికామ్ కంపెనీస్ పే చేయాల్సిన ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉంటాయో ఈ పీరియడ్ని 10 years నుంచి 20 yearsకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా కెన్ రిపోర్ట్ చేస్తుందని రెడ్ బాక్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఈ 10 years నుంచి 20 yearsకి ఎక్స్టెన్షన్ దొరికినట్టయితే టెలికామ్ కంపెనీస్కి పెద్ద రిలీఫ్గా మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ భారతీ ఎయిర్టెల్కి అయితే అది పాజిటివ్, ఎందుకంటే బికాస్ వాళ్ళు పే చేయాల్సిన ఏజీఆర్ డ్యూస్ అనేది తక్కువ అమౌంట్ కాబట్టి 20 years టైంలోనే అంటే స్టాగర్డ్ మేనర్లోనే వాళ్ళు పే చేయొచ్చు. వేరే వొడాఫోన్ ఐడియా విషయంకి వచ్చినట్టయితే వీళ్ళకి కూడా రిలీఫే, బట్ కానీ వీళ్ళు పే చేయాల్సిన ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో అది సబ్స్టాన్షియల్ అమౌంట్. అండ్ అలాగే బ్యాంక్స్ కూడా వీళ్ళు పే చేయాల్సిన డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ రీపేమెంట్ కూడా సబ్స్టాన్షియల్ అమౌంట్ ఉన్నది. సో వీళ్ళకి న్యూ ఇన్వెస్టర్ వస్తే ఇంకా పెద్ద రిలీఫ్ ఉంటుంది. ఇది డెఫినెట్లీ కొంచెం వరకు బ్రీతరే, బట్ కానీ న్యూ ఇన్వెస్టర్ వచ్చినట్టయితే ఇంకొంచెం బెటర్ రిలీఫ్ అయితే అవుతుంది. వెరస్ ఈ 10 years to 20 years ఎక్స్టెన్షన్ మాత్రం డెఫినెట్లీ భారతీ ఎయిర్టెల్కి అయితే బాగా పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ న్యూస్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఎయిర్టెల్ స్టాక్ 1.43%, వొడాఫోన్ ఐడియా స్టాక్ 0.84% పెరిగాయి. అండ్ వొడాఫోన్ ఐడియాని ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్లో మర్జ్ చేస్తారని ఏవైతే రూమర్స్ వస్తున్నాయో దాని రిలేటెడ్గా మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఈ మధ్య రిలేటెడ్గా ఏమైనా ప్రపోజల్ వచ్చినట్టయితే సెంటర్ అవుట్ రైట్లీ రిజెక్ట్ చేసేస్తుంది ఆ ప్రపోజల్ని.
ఎందుకంటే ఇలా మర్జ్ చేసినట్టయితే వోడాఫోన్ ఐడియా యొక్క పూర్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ పూర్ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెయిల్అవుట్ చేయాల్సి రావచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కంటిన్యూస్ బెయిల్అవుట్ చేయాలంటే డెఫినెట్లీ గవర్నమెంట్ ఒక బ్యాలెన్స్ షీట్ మీద అయితే పెయిన్ కదా. అండ్ అలాగే ఒక సీనియర్ అఫీషియల్ ఇలా కామెంట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు, ఈ మధ్యన మేము ఎలా అలౌ చేయగలం, అలౌ చేసినట్టయితే ప్రాఫిట్స్ ఏమో ప్రైవేటైజేషన్ కోసం, లాసెస్ ఏమో నేషనలైజేషన్ కోసం అని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అవుతుందని ఒక సీనియర్ అఫీషియల్ కామెంట్ చేసినట్టుగా వీళ్ళు ఆర్టికల్లో రిపోర్ట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.